గురుగారు, లంకాధిపతిగా రావణుడు ఎలా అయ్యాడు? రావణుణ్ణి రావణ బ్రహ్మగా ఎందుకు వ్యవహరిస్తారు? రావణ బ్రహ్మ అనే అంటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కారణం ఏమంటే బ్రహ్మవంశ సంజాతుడు. బ్రహ్మవంశ సంజాతుడు కనుకనే బ్రాహ్మణుడు అని పిలిచారు. విశ్రావసువు యొక్క పుత్రుడు. ఆ కారణం చేత పులశ్చ బ్రహ్మ, ప్రజాపతులలో ఒకడు పులశ్చ బ్రహ్మ. ప్రజాపతులలో ఒకడైనటువంటి పులశ్చ బ్రహ్మ యొక్క మనుమడు ఈ రావణాసురుడు. అయితే ఒకానొక సందర్భంలో ఈ రావణాసురుని యొక్క తండ్రి కుబేరుడు పుష్పక విమానంలో వైభవంగా విహరించడాన్ని చూచాడు. బ్రహ్మ యొక్క వరము చేత పుష్పక విమానాన్ని పొందాడు కుబేరుడు. అంతేకాదు గొప్ప సంపద కలిగిన వాడు కుబేరుడు. ఈ కుబేరుని యొక్క దివ్యత్వాన్ని, వైభవాన్ని చూచినటువంటి ఈ రావణాసురుని యొక్క తండ్రి, ఇటువంటి వాడు నా వంశములో ఒకడు ఉండాలి అని ఆలోచించాడు. ఆలోచించి తపస్సు చేసి రాక్షస వంశానికి చెందినటువంటి కైకసి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుని ఆమె వల్ల సంతానాన్ని పొందాడు. ఆ సంతానములో పెద్దవాడే రావణ బ్రహ్మ, రావణాసురుడు. అసుర లక్షణాలు కలిగినవాడు గనుక రావణాసురుడు అని పిలిచాం. బ్రహ్మవంశ సంజాతుడు గనుక రావణ బ్రహ్మ అని పిలిచాం. లంకానగరాన్ని ఎలా పొందాడు? వాస్తవానికి లంకానగరం ఎవరిది అంటే కుబేరునిది. పుష్పక విమానం కూడా కుబేరునిది. అంత సంపద ఎవరిది అంటే కుబేరుని సంపద. ఈ విధమైనటువంటి తపస్సు వల్ల కలిగిన పుత్రుడు కనుక ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై శాస్త్ర విజ్ఞానాన్ని పొంది, చతుర్వేద విజ్ఞానాన్ని పొంది, దివ్యమైనటువంటి అస్త్ర శస్త్రములను కూడా పొంది కుబేరుని పట్ల యుద్ధానికి వెళ్ళాడు. ఆ కుబేరుని జయించి కుబేరుని పట్టణమైనటువంటి లంకా నగరాన్ని తాను స్వీకరించాడు. పుష్పక విమానాన్ని కూడా స్వీకరించాడు. ఆ కారణం చేతనే లంకా నగరానికి రాజు అయ్యాడు. కనుక వాస్తవానికి సంపద మొత్తం ఎవరిది అంటే కుబేరుని సంపద. ఆ కుబేరుని సంపదనే రావణాసురుడు పొందవలసి. రావణాసురుడు వాస్తవానికి రావణాసురుని యొక్క శక్తి వల్ల కూడా పొందినది కాదు లంకానగరం. రావణాసురుని తండ్రి అయినటువంటి అతని యొక్క తపస్సు వల్ల కలిగినటువంటిది శక్తి అంతా కూడా. కుబేరునంతటి వాడు నాకు పుత్రుడుగా కావాలి, మన వంశంలో కావాలి అనే కోరికతో తపస్సు చేసి, ఆ తపస్సు ద్వారా కైకసిని వివాహం చేసుకుని, ఆ కైకసి ద్వారా ఈ సంతానాన్ని పొంది, అతడి చేత కూడా తపస్సు చేయించి ఈ పట్టణాన్ని కుబేరుని వద్ద నుంచి పొందేటట్లుగా చేసిన వారు ఎవరయ్యా అంటే వాస్తవానికి రావణాసురుని తండ్రి యొక్క గొప్పతనమే తప్ప రావణాసురునిది ఏమీ లేదు.